హలో గైస్, వెల్కమ్ టు డే నెంబర్ 5 అండ్ స్టేట్ నెంబర్ 6 ఉత్తరాఖండ్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఆగ్రా అండ్ ఢిల్లీ గురించి ఇన్ఫర్మేషన్ చూసాము. అండ్ ఈ వీడియోలో రిషికేష్ అండ్ హరిద్వార్ గురించి ఇన్ఫర్మేషన్ చూస్తాము. యాజ్ యూజువల్గా ఫస్ట్ మేమేం చేసామో చెప్తాను, తర్వాత మీకు బెటర్ ప్లాన్ వీడియో ఎండింగ్లో చూద్దాం. డే 4 నైట్ ఢిల్లీలో 11-12 ఆ టైంకి స్టార్ట్ అయితే హరిద్వార్ ఎర్లీ మార్నింగ్ 5-5:30 ఆ టైంకి రీచ్ అయ్యాము. అండ్ హరిద్వార్ రీచ్ అవ్వగానే అక్కడ ఆటో వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని అడిగాము హరిద్వార్ ఘాట్కి తీసుకెళ్ళమని చెప్పి. బట్ ఆ రోజు ఏం జరిగిందంటే రిషికేష్లో మోడీ విజిట్ ఉందన్నమాట. సో మేము అక్కడ దిగ్గానే ఆటో డ్రైవర్స్ ఒక 4-5 మెంబర్స్ కలిసి నెక్స్ట్ రిషికేష్లో మోడీజీ మీటింగ్ ఉంది కాబట్టి ఈ రోజు అంతా రిషికేష్ బంద్ ఉంటుంది. సో మీరు ఈ రోజు హరిద్వార్లో నుండి ఇక్కడ ప్లేసెస్ చూసుకొని నెక్స్ట్ డే రిషికేష్ ప్లాన్ చేసుకోండి అది అని చెప్పి చాలా ఫోర్స్ చేశారు. అండ్ మేము వేరే వాళ్ళని కాంటాక్ట్ అవుతానికి కూడా లోకల్ పర్సన్స్ అక్కడ ఎవరు లేరు. సో వాళ్ళు మోర్ దాన్ ఒక 35 మినిట్స్ దాకా వాళ్ళు ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు, మీరు వెళ్ళలేరు రిషికేష్, మేము ఇక్కడ ఈరోజు హరిద్వార్లో ఉన్న లోకల్ ప్లేసెస్ అంతా తిప్పుతాము, మీరు నెక్స్ట్ డే రిషికేష్ ప్లాన్ చేసుకోమని చెప్పి చాలాసేపు ఫోర్స్ చేశారు. బట్ మేమనుకుంది ఏంటంటే ఎంత మోడీజీ వచ్చినా నేషనల్ హైవేని అయితే బ్లాక్ చేయరు కదా, అక్కడ నేషనల్ హైవే ఉంది, సో అవసరమైతే నడుచుకుంటానే వెళ్ళిపోతామని చెప్పి మేము వచ్చేసాం అనమాట. అండ్ మేము రిషికేష్ వెళ్ళేటప్పుడు చూస్తే అట్లీస్ట్ దారిలో 1 సెకండ్ కూడా ఆపలేదు. అండ్ ట్రాఫిక్ జామ్ కూడా లేదు ప్రైమ్ మినిస్టర్ వచ్చే అంత. అండ్ ఇలాగే మీరు కూడా జర్నీలో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు కూడా ఎదురవుతాయి. బట్ మీరు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించి మీరు వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ ప్రతిసారి వాళ్ళు చెప్పిన తప్పవుతానికి కూడా ఉండదు. అండ్ మనం లోకల్తో ఆటో వాళ్ళని కాకుండా లోకల్ వాళ్ళని కనుక్కొని మనం ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాలి. అండ్ ఆ ఆటో వాళ్ళు చాలాసేపు ట్రై చేశారు, చాలాసేపు గొడవడారు, మేము లోకల్సా మీరు లోకల్సా, మా చేస్తుందా మీకు చేస్తుందా అది ఇది అని చెప్పి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బొర తిన్నారు. మేమే కన్విన్స్ అయిపోయేలా చెబుతున్నారు వాళ్ళ మాటలు. సో కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ లెసన్ ట్రావెలింగ్లో. అండ్ హరిద్వార్ విషయానికి వస్తే బస్సు మనల్ని దించిన కాడ నుంచి ఒక 50 రూపీస్ ఇస్తే హరిద్వార్ ఘాట్ వరకు తీసుకెళ్తారు. అక్కడ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మనం నెక్స్ట్ హరిద్వార్ ఘాట్ దగ్గర నుంచే రిషికేష్కి ఆటోలు డైరెక్ట్ ఆటోలు ఉంటాయి, ఒక 30 మినిట్స్ పడుతుంది. అండ్ మీరు హరిద్వార్లోనే చూసుకోవాలంటే కూడా ఫేమస్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి. అండ్ అక్కడ కూడా హోటల్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. నెక్స్ట్ రిషికేష్ గురించి చెప్పాలంటే మేము వెళ్ళే దారిలోనే మా ఆటో డ్రైవర్ ఒక ఆఫీస్ దగ్గర ఆపి ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్ని ఒక డే మొత్తం ఒక ప్లాన్ చేసేలాగా ఒక ఆఫీస్ దగ్గర ఆపాడు. సో మేము మాట్లాడుకొని పర్ పర్సన్ 1400కి రివర్ రాఫ్టింగ్ ప్లస్ ఫుడ్ ప్లస్ కాటేజ్ స్టే, పికప్ అండ్ డ్రాప్ అండ్ నైట్ ఫుడ్ అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కలుపుకొని 1400 పర్ డే పర్ పర్సన్కి పర్ డేకి తీసుకున్నారు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా ఒక టూరిస్ట్ ప్లేస్లో ఫుడ్కి 500, స్టేకి 500, యాక్టివిటీకి 500 అండ్ ట్రాన్స్పోర్ట్ 500 ఈజీగా అయిపోతాయి. సో ఇదంతా కాకుండా మాకు పర్ డే ఎంటైర్ డే 1400కి వచ్చిందంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ జరిగింది కూడా ఇంకా చాలా బెస్ట్గా ఉంటుంది. నిజంగా రిషికేష్ ఒక చాలా లక్కీ డేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము రిషికేష్లో యాక్టివిటీ ప్లాన్ చేస్తూ ఉంటాం కానీ ఎవరి దగ్గర తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఇదేం మాకు తెలియదు. ఆటో డ్రైవర్ మటుకి బెస్ట్ ప్లేస్లో ఆపాడు, మాకు బెస్ట్ డీల్ దొరికింది. అండ్ రిషికేష్ డే ఇంకొంచెం స్పెషల్ ఏంటంటే ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ 5 నుండి నైట్ 1 PM 1 AM దాకా మేము రోజంతా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నాం. డేలో 1-2 అవర్స్ అక్కడక్కడ కొంచెం వేస్ట్ అయిందే కానీ డే మొత్తం ఏదో ఒక యాక్టివిటీతో నిండిపోతూనే ఉంది. సో వెల్ స్పెండ్ డే. సో యాక్టివిటీ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేము హరిద్వార్ నుంచి రిషికేష్ రాగానే అక్కడ డీల్ తీసుకొని వెంటనే రివర్ రాఫ్టింగ్కి వెళ్ళిపోయాము. అండ్ రివర్ రాఫ్టింగ్లో డిఫరెంట్ లెంత్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. మన లెంత్ని బట్టి ప్రైస్ వేరీ అవుతూ ఉంటాయి. మాకు ఇచ్చిన కాంబోలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు లెంత్ చెప్పలేదులే కానీ వాళ్ళు చెప్పిన డ్యూరేషన్ మటుకి 1-1.5 అవర్ పడుతుందని చెప్పారు. సో మేము 1-1.5 అవర్ చాలా ఎక్కువ అనుకున్నాము. సో మీరు కూడా 1-1.5 అవర్ కన్నా ఎక్కువ చేయలేరు. ఓన్లీ మీ బ్యాచ్ అంతా ఎగ్జైటెడ్గా ఉంటే లాంగ్ డిస్టెన్స్ చేయాలని చెప్పి అప్పుడే తీసుకోండి. ఒకళ్ళిద్దరు ఎగ్జైటెడ్గా ఉండి మీరు లాంగ్ లెంత్ తీసుకున్నారంటే చాలా అలసిపోతారు, డబ్బులు వేస్ట్ అయిపోతాయి అండ్ ఎవరు కదలలేరు కూడా. మేము చేసిన 1-1.5 అవరే మాకు చాలా కష్టంగా అనిపించింది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మాకు గైడ్ వెళ్ళేటప్పుడు చెప్పింది ఏంటంటే బై రోడ్ 7 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ బై వాటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పారు. రివర్ రాఫ్టింగ్ సరిగ్గా గుర్తులేదు కానీ మ్యాక్సిమం అంతే ఉంటుంది. అండ్ అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఆ ప్రైస్లోనే ఇంక్లూడెడ్, ఎక్స్ట్రా ప్రైస్ ఏం అవసరం లేదు. అండ్ అది కూడా కొండల మీదకి వెళ్ళాలి కాబట్టి ప్రైస్ మాత్రం చాలా మంచి డీల్ దొరికింది. అండ్ ఇందులో వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఆ రివర్ రాఫ్టింగ్ క్యాప్చర్ చేయడానికి 5000 అడిగారు, చాలా ఎక్కువ. బట్ మేము ఎంతసేపు ల్యాక్ చేసినా ఎంత తగ్గించమని అడిగినా కూడా 4000 కన్నా ఇంకా ఎక్కువ తగ్గలేదు. ఆల్రెడీ రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ చేసేసాక అడుగుతారు వాళ్ళు. సో ఎలాగో డిస్టెన్స్ అయిపోతుంది కదా అని చెప్పి కన్విన్స్ అవుతారు కదా అని.
మనం ఆంధ్రప్రదేశ్ నుంచి రిషికేష్ వెళ్ళి అక్కడ వీడియో లేకుండా ఎలా వస్తాం చెప్పండి. సో అదే మన వీక్నెస్ పాయింట్ అండ్ అదే వాళ్ళ ప్లస్ పాయింట్ కూడా. సో దాన్ని వాళ్ళు బాగా క్యాచ్ చేసుకుంటారు. అండ్ మా బోట్లో కూడా మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. మేము 5 మెంబర్స్, ఇంకొకరు 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మాకు వీడియో వద్దన్నారు. సో ఎంటైర్ 4000 మా మీద పడింది. మీరు వెళ్ళినప్పుడు కూడా కొంచెం కష్టమైనా సరే వీడియో మాత్రం గ్యారంటీగా తీసుకోండి. ఎందుకంటే మనకు డబ్బులు ఉంటే మళ్ళీ వేరే ప్లేస్ వెళ్తాం, కానీ రిషికేష్ మళ్ళీ వచ్చిన ప్లేస్కే రావాలనుకోవడం అది మ్యాక్సిమం జరగని పని. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూమెంట్స్, దాన్ని మీరు జాగ్రత్తగా క్యాప్చర్ చేసుకోండి. అండ్ మాది రివర్ రాఫ్టింగ్ మేము చాలా ఎర్లీగా వచ్చాం కాబట్టి మాది చాలా ఎర్లీగానే అయిపోయింది. అండ్ కంప్లీట్ అయ్యాక కాటేజ్కి తీసుకెళ్ళమంటే వాడు మిగతా వాళ్ళు కూడా రావాలి, వెయిట్ చేయండి అని చెప్పి ఒక 2-3 అవర్స్ వరకు ఆపాడు. మేమేమో సరే అట్లీస్ట్ అడ్రస్ అన్నా చెప్పండి, ఆటోలో వెళ్ళిపోతాం అని చెప్పాం, కానీ అక్కడ ఆటోలో మీకు వెళ్ళలేరు అది ఇది అన్నారు. సో మేము స్కామ్ ఏదోలు ఇంత తక్కువకి ఇచ్చారంటే మనకి ఏదో ఒకటి అయింది అది ఇది అని చెప్పి ఆలోచించాలి అది ఇది అనుకున్నాము. బట్ అది మటుకి నిజంగానే 1% 10% తీసుకెళ్ళినా కూడా ఒకే కార్లో అది చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళకి పెట్రోల్ ప్రైస్. చాలా కొండపైకి చాలా ఒక ఘాట్ రోడ్లో జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదొకటే ఒక సపరేట్ ఒక యాక్టివిటీలా ఉంది. అది మటుకి మేము వెయిట్ చేసిన 3 అవర్స్కి అది డెఫినెట్లీ వర్తే. అండ్ వాళ్ళు కూడా ఒక్కొక్క బ్యాచ్ని తీసుకెళ్తే మాత్రం వాళ్ళకి కనీసం పెట్రోల్ ఖర్చులు కూడా సరిపోదు, అంత పైకి తీసుకెళ్తారు. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మేము 20 మెంబర్స్ ఒకే జీప్లో వచ్చాము. అయినా కూడా అది వర్తే అనిపిస్తుంది, ఎందుకంటే అది నిజంగానే చాలా కొండల పైకి ఘాట్లో అంతమందిని ఒకేసారి ఆ ప్రైస్కి తీసుకెళ్ళడం చాలా కష్టం. అండ్ కాటేజెస్ అంటున్నారు, ఎట్లాంటి వాటిలో పడేస్తారో ఏదో అది ఇది అనుకున్నాము. బట్ కాటేజెస్ కూడా చాలా బాగున్నాయి, రూమ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి. అండ్ లొకేషన్ కూడా ద బెస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మర్చిపోతే ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ సెండ్ చేస్తాను. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే నార్త్ ఇండియాలో అంత టేస్టీ ఫుడ్, అది అన్లిమిటెడ్, మనం ఎంత తింటే అంత పెట్టారు. టీ అన్లిమిటెడ్. అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ పెట్టారు, స్నాక్స్ కూడా అన్లిమిటెడ్. బయట మనకి రెస్టారెంట్లో మసాలా పాపడ్స్ 80 రూపీస్ అలా ఉంటాయి, కానీ ఇక్కడైతే అన్లిమిటెడ్. నేను ఒక్కడనే ఒక 20 వరకు తింటాను. అండ్ నైట్ డీజే పెడతారు. అండ్ ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. నేను చెప్పిన 9 days 9 స్టేట్స్లో ఈరోజు రిషికేష్లో నైట్ స్టే లేదే, కానీ బట్ మీరు ఒకవేళ రిషికేష్ వస్తే మాత్రం సేమ్ ప్రైస్కి సేమ్ కాంబో ఆర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఈ కాంబో డెఫినెట్లీ ట్రై చేయండి. ఒక డే చాలా బాగా గడుస్తుంది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ పైకి ట్రెక్కింగ్కి వెళ్ళాము. 1 కిలోమీటర్లో బెస్ట్ ప్లేస్ దొరుకుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా కుదిరితే అక్కడికి వెళ్తే ఆ ట్రెక్కింగ్ కూడా ట్రై చేయండి. బెస్ట్ స్పాట్ దొరుకుతుంది ఫోటోలు తీసుకోవడానికి. కానీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఆ సన్ రైజ్ ఆ కొండల మీద పడి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అక్కడికి వెళ్తే. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఆ కాటేజ్ నుంచి తిరిగి వచ్చేసరికి నెక్స్ట్ డే 9-10 ఆ టైం అయింది. సో 9-10 ఆ టైంకి నెక్స్ట్ డే మా జనరల్ ప్లాన్ అంటే అక్కడి నుంచి మనాలి వెళ్ళాలని చెప్పి. కానీ మేము జనరల్గా ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఏ స్టేట్ దాటినప్పుడైనా ఎవ్రీడే నైట్ టైం స్టేట్ ట్రాన్స్ఫర్ అవుదాం అనుకున్నాము. ఎందుకంటే ఒకేసారి ట్రాన్స్పోర్ట్ అయిపోద్ది అండ్ స్లీప్ కూడా అయిపోద్ది కాబట్టి అలా ప్లాన్ చేసాము. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 10 అయిపోయింది కాబట్టి మనాలి వెళ్ళాలంటేనే 12 hours పడుతుంది. అండ్ అక్కడికి రీచ్ అయ్యేపాటికి నైట్ టైం అయిపోతుంది. సో డే అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి డే స్టార్ట్ అయ్యేపాటికి 8-9 ఈజీగా అవుతుంది. కాబట్టి అంత దూరం వెళ్ళి మళ్ళీ హడావుడిగా రిటర్న్ ప్లాన్ చేసుకోవాలి అది ఇది అనుకున్నాము. సో మనాలి ప్లాన్ డ్రాప్. అండ్ రిషికేష్లోనే చూడడానికి చాలా ఉంటాయిలే, కానీ మేము ఆల్రెడీ బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాము రిషికేష్లో రివర్ రాఫ్టింగ్ ఒకటే చేయాలి అండ్ నెక్స్ట్ మనాలికి మూవ్ అయిపోవాలని చెప్పి. సో అందుకని ఆ టైంలో మాకు రిషికేష్ ఇంకా తట్టలేదు. కానీ కొత్త ప్లేస్ కోసం మేము డెహ్రాడూన్ వెళ్ళాము. బట్ మీరు మటుకి రిషికేష్లో ఉంటే 1 or 2 days అస్సలు సరిపోదు. 1 week ఉన్న రిషికేష్లో ఇంకా చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంటాయి. రిషికేష్లో యాక్టివిటీస్ చేయడానికి చాలా ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ఫేమస్ అయింది బంగీ జంపింగ్. మన ఇండియాలోనే హైయెస్ట్ పాయింట్ రిషికేష్లో ఉంటుంది. 3000 అలా ఛార్జ్ అవుతుంది. నేను ఒక్కడే ఉంటే కన్ఫామ్గా చేసేవాడిని, కానీ గ్రూప్తో వచ్చాం కాబట్టి ఒకటి డల్ అయితే ఆటోమేటిక్గా అందరూ డల్ అయిపోతాము. సో అందరికీ అంత కాన్ఫిడెన్స్ సరిపోలేదు. సో అది స్కిప్ చేసాము. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ డెహ్రాడూన్ వెళ్ళాము. అండ్ డెహ్రాడూన్ అక్కడి నుంచి ఒక 2-3 అవర్స్లో వెళ్ళొచ్చు. అండ్ అక్కడే రిషికేష్లోనే ఒక బస్ స్టాండ్ ఉంటుంది. ఆర్టీసీ బస్ గవర్నమెంట్ బస్సెస్లోనే వెళ్ళొచ్చు. సో ట్రాన్స్పోర్ట్ మటుకి చాలా ఈజీగా ఉంటుంది అక్కడి నుంచి డెహ్రాడూన్ వెళ్ళడానికి. అండ్ డెహ్రాడూన్లో మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు కాబట్టి డెహ్రాడూన్ కూడా ఇదే వీడియోలో కంటిన్యూ చేసేద్దాం. అండ్ డెహ్రాడూన్లో మేము దిగ్గానే అక్కడ ఆటో అని మాట్లాడుకున్నాము. 3 places 5 members కి 1200 తీసుకున్నాడు. అండ్ 3 places ఏంటంటే రాబర్స్ కేవ్,
తప్కేశ్వర్ మహాదేవ్ మందిర్ అండ్ ఒక బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళాము. అండ్ 3 ప్లేసెస్ ఓకేలే, కానీ ప్రత్యేకంగా వాటి కోసమే వెళ్ళేంత గ్రేట్గా ఏం లేవు. అండ్ రాబాస్ కేవ్ మనం మ్యాప్స్లో చూసినంత గొప్పగా అయితే లేదు. అండ్ అది కూడా అదొక్కటే ఫేమస్ ప్లేస్లో ఉంది. ఆ చిన్న టూరిస్ట్ ప్లేస్ అయినా కూడా చాలా ఎక్కువ వచ్చారు అక్కడికి. అండ్ అది కూడా వీకెండ్స్ అవడం వల్ల ఇంకా చాలా మంది వచ్చారు. సో అది కూడా దాని ఎక్స్పీరియన్స్ కూడా అంత గ్రేట్గా ఏం లేదు. అండ్ ఈవినింగ్ 6కి డైరెక్ట్ డెహ్రాడూన్ టు ఢిల్లీ బస్సు తీసుకున్నాము. అండ్ ఎర్లీ మార్నింగ్ కల్లా ఢిల్లీ రీచ్ అయిపోయాము. అంటే డే 5 రిషికేష్, డే 6 డెహ్రాడూన్ అండ్ డే 7 ప్రాపర్ డే ఢిల్లీ దొరుకుతుంది. అండ్ డే 7లో ఈవినింగ్ 5-6 ఆ టైంకి ట్రైన్ ఎక్కితే డే 8 ఈవినింగ్ 5-6 ఆర్ 11 ఆ టైంకి విజయవాడ రీచ్ అయిపోతాం. సో ఈ ప్లాన్లో ఢిల్లీ 2 టైమ్స్ రీచ్ అవుతాం. సో 2 డేస్ కూడా ఢిల్లీని మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ కాబట్టి ఈ టైంలో షాపింగ్ చేస్తే లగేజ్ తీసుకెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ సేమ్ డే ఆ రోజు నైట్ ఈవినింగ్ ట్రైన్లో రిటర్న్ అయిపోయారు. బట్ నేను మాత్రం మా ఫ్రెండ్ దగ్గర ఒక కాలేజ్లో ఆల్మోస్ట్ ఒక 10 డేస్ వరకు ఢిల్లీలోనే ఉన్నాను. సో ఢిల్లీని సపరేట్గా ప్లాన్ చేసి చెప్తాను నీకు. ఢిల్లీ కూడా ఒక 2-3 డేస్ పెట్టుకోవచ్చు, దానికి సపరేట్ వీడియో చేద్దాం. అండ్ ఫైనల్లీ ఇది మేము ఫాలో అయిన ప్లాన్. అండ్ మీకు ఇంకొంచెం బెటర్ ప్లాన్ అండ్ ఆ 9 డేస్ 9 స్టేస్ ప్లాన్ చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ హరిద్వార్లో అన్న కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఆ రిషికేష్లోనే ఇంకా రామ్జూలా, లక్ష్మణ్జూలా అండ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అక్కడనే ఎక్కువ స్పెండ్ చేయండి. బట్ రిషికేష్ టు మనాలి ఆ రోజు నైటే బస్సు ఉంటుంది 7కి. సో ఆ రోజు నైటే మీరు బయలుదేరిపోయి రిషికేష్ నుంచి మనాలి వెళ్ళిపోవాలి. డే 5 రిషికేష్లో అండ్ డే 6 అండ్ డే 7 మనాలిలో. అండ్ డే 7 నైట్ మనాలిలో స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ డే 8 కల్లా ఢిల్లీ రీచ్ అవుతారు. అండ్ ఢిల్లీలో 2కి అలా డిఫరెంట్ టైమింగ్స్లో ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో 1 డే జర్నీ చేసుకుంటే 9th కల్లా డే 9 కల్లా మీరు విజయవాడ రీచ్ అయిపోతారు. సో 9 డేస్ 9 స్టేస్ కంప్లీటెడ్. అండ్ మనాలిని ఎలా ప్లాన్ చేయాలి 2 డేస్లో అనేది నెక్స్ట్ వీడియోస్లో చూసాం. అండ్ మా జర్నీలో ఇది డే 5 డే 6 యొక్క డీటెయిల్స్. అండ్ మేము డెహ్రాడూన్ అసలు ప్లాన్ చేయలేదు, సో ఆన్ ద స్పాట్ జరిగిపోయింది. అండ్ రిషికేష్లో కూడా నైట్ ప్లాన్ చేయలేదు, సో బెస్ట్ డీల్ వచ్చింది కదా చెప్పి ఉండిపోయాము. డే 6 డే 7 డీటెయిల్స్ అనేది మళ్ళీ సపరేట్గా వస్తాయి. నేను స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను. సో మా జర్నీలో వచ్చే ట్విస్ట్లు ఏంటి, ప్లానింగ్లో డిఫరెన్స్ ఏంటి, అది ఇది చూద్దామని చెప్పి. సో దీస్ ఆర్ ద ట్విస్ట్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ ప్లానింగ్. అండ్ మేము ఫస్ట్ ప్లాన్ చేసిందే మనాలి వెళ్దామని చెప్పి ఫ్రెండ్స్ అందరం కలిసి. సో వాళ్ళు అసలు మనాలి వెళ్ళకుండానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. అండ్ నేను ఫస్ట్ టైం ఒక సోలో ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాను. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద లైఫ్. నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. అది కూడా ఆన్ స్పాట్ డిసిషనే. సో అది కూడా ఒక ట్విస్టే ఈ జర్నీలో. అండ్ మనాలి నా లైఫ్లో గ్రేటెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్ని అక్కడే జరిగాయి. సో బెస్ట్ స్టోరీస్ ఆర్ కమింగ్ ఆన్ ద వే. అండ్ దీస్ ఆర్ ద బడ్జెట్ డీటెయిల్స్ ఫర్ డే 5 అండ్ డే 6. అండ్ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వరకు మీరు లాస్ట్ వరకు కనుక ఈ వీడియోని ఫాలో అయ్యారంటే ప్లీజ్ లైక్, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.